హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. ఈరోజు మీకు నేను చూపిస్తున్నది 1 పాట్ సాంబార్. సాంబార్ మనం చేయడం చాలా ఈజీ అండి. ఇది ఏంటంటే మనం కుక్కర్లో ఒకేసారి ఒకే 1 పాట్ రెసిపీ లాగా నేను చూపిస్తున్నాను అనమాట. మనం ముందుగా అయితే కందిపప్పు ఉడికించి పెట్టుకోవాలి. ఈ కందిపప్పు నేను ఆల్రెడీ కుక్కర్లో పెట్టి ఉడికించి పెట్టేసుకున్నాను అనమాట. దీంట్లో మనం ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రసం, సాంబార్ పొడి, ఉప్పు, తర్వాత మనం దీంట్లో ఏమేమి ముక్కలు వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా దీంట్లో ఇప్పుడు వేసేయండి. ఉల్లిపాయలు, టమోటాలు, మునక్కాయలు, ఉల్లగడ్డలు అయితే నేను వేశాను. దీన్ని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మన కూరగాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి. అలాగే సాంబార్లో మనకు వేసిన మసాలాలన్నీ కూడా చక్కగా దీంట్లో ఇదైపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం తాలింపు కోసం అయితే నూనె వేడి చేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి పోపు పెట్టుకోండి. తర్వాత మనం ఈ పోపుని రెడీ చేసుకున్న సాంబార్లో వేసేసి కొత్తిమీర చల్లుకుంటే కమ్మటి